నిన్న డొనాల్డ్ ట్రంప్ ఒక ఆదేశాలు జారీ చేశాడనమాట. అంటే దీని ప్రకారం ఏకంగా 70 దేశాల మీద టారిఫ్ అయితే విధించడం జరిగింది. సో దీంట్లో మరి టాప్లో చూసుకుంటే సిరియా మీద ఏకంగా 41% టారిఫ్ విధించాడు. దాని తర్వాత లోయెస్ట్లో చూసుకుంటే బ్రెజిల్ మీద కేవలం 10% మాత్రమే టారిఫ్ విధించాడు. సో దాంతోపాటు మన ఇండియా మీద చూసుకుంటే ఏకంగా 25% టారిఫ్ అయితే విధించాడు అనమాట. సో ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే కెనడా గురించి. కెనడా మీద అంతకుముందు 25% టారిఫ్ ఉంటే ఇప్పుడు దాన్ని 35% చేశాడు. అయితే మరి దీనికి ఒక రీజన్ కూడా చెప్పారు. అదేంటంటే అంతకుముందు వీళ్ళు ఔషధాల దందాన్ని నివారించలేకపోయారని చెప్పేసి, దాంతోపాటు మరి అమెరికా మీద ప్రతీకార చర్యలకు దిగారని చెప్పేసి, సో మేము వాళ్ళ మీద ఎక్కువ టారిఫ్లు వేస్తున్నాం అని చెప్పేసి మరి వీళ్ళైతే చూడడం జరిగిందనమాట. అయితే అదంతా పక్కన పెడితే మరి ఇవి ఎప్పుడు అమల్లోకి వస్తాయి భయ్యా అంటే, అంతకుముందు డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పాడు, ఆగస్టు 1 కల్లా ఈ టారిఫ్లు అమల్లోకి వస్తాయి అని చెప్పాడు కదా, అంటే ఈరోజు. సో మరి ఆగస్టు 1 అయిపోయింది కదా మరి. సో దీనికి అందుకని చెప్పేసి వీళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఇప్పటి నుంచి కాదు, ఆగస్టు 1 నుంచి కాదు, ఆగస్టు 7 నుంచి, అంటే 1 వీక్ గ్యాప్ ఇచ్చారనమాట. సో ఆగస్టు 7 నుంచి ఏవైతే మరి ఈ వస్తువులు ఈ 7వ తారీఖు లోపు కనుక మరి ఏవైతే ట్రేడ్ లోపల అమెరికాలోకి వస్తున్నాయో, సో అవి ఆగస్టు 7 లోపల కనుక వీళ్ళు ట్రేడ్ నౌకల్లో కనుక వేస్తే అది ఇటు రావడానికి ఒక 2 నెలలు పట్టినా సరే టైము, అక్టోబర్ 5 లోపు ఇటు వచ్చినాయి అంటే ఆటోమేటిక్గా వాటి మీద అంతకుముందు టారిఫ్లు ఏ అయితే ఉంటాయో అవే ఉంటాయి. అలా కాకుండా మరి ఆగస్టు 7 తర్వాత వాటిలోకి వేసి అవి ఇక్కడ రావడానికి మరి అక్టోబర్ 5 కంటే ఇంకా ఎక్కువ టైం పట్టింది అనుకోండి, దాని మీద ఇప్పుడు కొత్త టారిఫ్లు ఏవైతే ఉన్నాయో అవే అమల్లోకి వస్తాయి అనమాట.